హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి పెసరపప్పుతో హల్వా చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం చేసినా కూడా బాగా వస్తుంది. ఎంతో సింపుల్గా కూడా చేసుకోవచ్చు తక్కువ టైంలోనే. అయితే ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము. దీని తర్వాత 1 కప్పు దాకా పెసరపప్పులు ఉంటాయి కదా, ఈ పెసరపప్పు 1 కప్పు వేసుకొని సిమ్లో పెట్టి బాగా మంచి కలర్ వచ్చేలాగా బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇవి కాస్త వేడి ఆరిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని టీ గిన్నె లాంటిది ఒకటి పెట్టేసుకొని ఏ కప్పుతో మనం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల దాకా నీళ్లు వేసుకొని 1 కప్పు దాకా బెల్లం వేసుకుందాము. స్వీట్కి తగ్గట్టు బెల్లం 1 కప్పు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగించుకుంటే సరిపోతుంది. పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లం కరిగించేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు దాకా నెయ్యి వేసుకుందాము. నెయ్యికి బదులు నెయ్యి లేదు అనుకుంటే స్మెల్ లేకుండా ఉండే నూనె ఉంటుంది కదా, నూనె అయినా వేసుకోవచ్చు. నెయ్యి ఉంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇందులోకి ఇప్పుడు నెయ్యి కాగిన తర్వాత జీడిపప్పులు మనకు నచ్చినన్ని వేసుకోవాలి. ఇవి బాగా మంచి కలర్ వచ్చేలాగా బాగా వేగిన తర్వాత మిక్సీ పట్టిన పెసరపిండి ఇందులోకి వేసుకొని బాగా సిమ్లో పెట్టేసుకొని 2 నిమిషాల పాటు బాగా ఉడికించేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ విధంగా మంచిగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం బెల్లం కరిగించుకున్న నీళ్ళని ఇందులోకి వేసుకొని వెంటనే కలిపేసుకోవాలి. ఎందుకంటే ఉండలు కట్టే అవకాశం ఉంటుంది. ఈ నీళ్ళని వేసుకొని వెంటనే కలిపేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఉడికిచ్చేసుకుందాము. ఇలా కలిపేటప్పుడే మనకి దగ్గర పడుతూ ఉంటుంది. సిమ్లో పెట్టేసుకొని బాగా ఉడికిచ్చేసుకుందాము. ఎంతో సింపుల్గా కూడా చేసుకోవచ్చు, హెల్తీగా కూడా ఉంటుంది. చాలా మంచిదండి ఈ పెసరపప్పు హల్వా. ఇప్పుడు ఇందులోకి ఒక 5 యాలకులు దంచి వేసుకోవచ్చు, లేదా యాలకుల పొడి అయినా వేసుకోవచ్చు. ఇది కూడా వేసుకొని బాగా దగ్గర పడేలాగా నెయ్యి అనేది మనం వేసుకున్నాం కదా, అది సపరేట్ అయ్యేలాగా ఉడికిచ్చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదా అడుగు పడుతుంది. చూశారు కదా, ఎంతో సింపుల్గా పెసరపప్పుతో హల్వా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఈ విధంగా దగ్గర పడింది కదా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము. అంతేనండి, చూశారు కదా, ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది. తక్కువ టైంలో చేసుకోవచ్చు, ఈజీగా కూడా ఉంటుంది. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.